అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన వ్లాగ్స్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ నందన వ్లాగ్స్. ఇంకా ఈరోజు నేను డిన్నర్లోకి అయితే రొయ్యలు గోంగూర అయితే చేస్తున్నాను. అది మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను. నేను ఎలా చేస్తున్నాను, మా ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తున్నాను, దాని ప్రాసెస్ ఏంటనేది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా దీంట్లో ఏవైనా యాడ్ చేస్తే బాగుంటాయేమో అనేది మీరు కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా గోంగూర రొయ్యలు చేయడానికైతే ముందు గోంగూర అందులో ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని దాన్ని బాగా బాయిల్ చేసి అయితే పెట్టుకోవాలి. అది బాగా మెత్తగా బాయిల్ అయితే అయిపోవాలి. తర్వాత ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీంట్లో రొయ్యలు కూడా యాడ్ చేసుకోవాలి. రొయ్యలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటాలు అయితే ఒక 2 టమాటాలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. రొయ్యి బాగా వేగిన తర్వాత దాంట్లో మనం 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇంకా దానికంటే ముందు మనం గోంగూరను అయితే ఉడకబెట్టాం కదా, దాన్ని మెత్తగా పప్పు గుత్తో అయితే మెదుపుకోవాలి. ఎందుకంటే దాన్ని మిక్సీ చేస్తారు చాలామంది. మిక్సీ చేస్తే ఏంటంటే మొత్తం పేస్ట్లా అయిపోయి ఆ గోంగూర టేస్ట్ అనేది మనకు తెలియదు. ఇలా పప్పు గుత్తితో మెదుపుకుంటే ఉడికింది మధ్యలో కచ్చబచ్చగా తెలుస్తూ టేస్ట్ అయితే మనకి గోంగూర టేస్ట్ ఆ రొయ్య టేస్ట్ తిన్నప్పుడైతే బాగుంటుంది. ఇంకా అదే తప్పల్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మగ్గించుకుంటే మొత్తం రొయ్య గోంగూర కొంచెంసేపు మగ్గిన తర్వాత అయిపోయింది. ఇంకా నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.